అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని మెడలు పట్టి దేశం దాటిస్తున్నారు. వందల ఏళ్ల నాటి బర్త్ రైట్ సిటిజన్షిప్ను ఒక్క సంతకంతో రద్దు చేశారు. తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. తమ ఖజానాను నింపుకోవడానికి కొత్త ఆఫర్ ఇస్తున్నారు. ఇన్వెస్టర్స్ కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే ఆలోచనలో ఉన్నారు. EB-5 వీసా పాలసీ ప్లేస్లో గోల్డ్ కార్డ్ వీసా తీసుకొస్తున్నారు. దీని వెనుక పెద్ద కథే దాగుంది. బిజినెస్ ఫీల్డ్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన ట్రంప్ ఏది చేసినా అమెరికాకు బెనిఫిట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాగా డబ్బున్నోళ్లను అమెరికాకు ఆకర్షించేందుకు గోల్డ్ కార్డ్ వీసా తీసుకొచ్చారు. ఈ గోల్డ్ కార్డ్ వీసా కథేంటని కంగారు పడొద్దు. దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది అమెరికాకు వెళ్ళి చదువుకొని అక్కడే జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలనుకుంటారు. అయితే అమెరికా వెళ్ళాలంటే చాలా రకాల వీసాలు ఉన్నాయి. H-1B వీసా, B-1, B-2, F-1 ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. ఎవరైనా అమెరికాకు వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వదామనుకునే వాళ్ళు $5 మిలియన్ పెట్టుబడి పెడితే చాలు, వారికి అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది. అదేనండి అమెరికా సిటిజన్షిప్ అంటే. మన ఇండియా కరెన్సీలో సుమారు 44 కోట్లు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఇంతకుముందు EB-5 వీసా ఉండేది. దాని ప్రకారం $8 లక్షల నుంచి $10.5 లక్షల పెట్టుబడి పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇస్తే చాలు. ఇప్పుడు EB-5 వీసా పాలసీని తప్పుపడుతున్న ట్రంప్ అదో చెత్త మోసపూరిత విధానం అంటున్నారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న ఫ్రాడ్స్, అక్రమాలు లేకుండా చేసేందుకే గోల్డ్ కార్డ్ వీసా తీసుకొచ్చామంటున్నారు ట్రంప్. దర్జాగా అమెరికాకు వచ్చి బిజినెస్ చేసుకునే వాళ్లకు, అమెరికా సిటిజన్షిప్ పర్మనెంట్ రెసిడెన్స్ కావాలనుకునే వారికి గోల్డ్ కార్డ్ వీసా యూజ్ ఉంటుంది. విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడాలనుకునే వారి కోసం ఆ దేశం ప్రస్తుతం గ్రీన్ కార్డ్ అందిస్తోంది. అంటే ఇది ఉన్నవాళ్ళు దాదాపు అమెరికన్ సిటిజన్లతో సమానం. కొన్ని ప్రివిలేజెస్ మినహా దాదాపు అన్ని బెనిఫిట్స్ పొందుతారు. ఇప్పుడు ట్రంప్ అనౌన్స్ చేసిన గోల్డ్ కార్డ్ దానికి మించింది. ఇక్కడో విషయం మీరు తెలుసుకోవాలి. EB-5 వీసాతో పోలిస్తే గోల్డ్ కార్డ్ వీసా కావాలంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ డబ్బులు చెల్లించాలి. అంటే సుమారు 44 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే చాలా ఈజీగా అమెరికా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. అంటే ప్రస్తుత EB-5 వీసా ఖరీదు కంటే సుమారు 4 రెట్లు ఎక్కువ. ఇది మొత్తం కల్ప లేక ఫీజులు గట్రా కలిపి ఇంకా పెరుగుతుందా అనేది అప్పుడే తెలియదు. ఇది ఒక విధంగా చిన్న మధ్యస్థాయి ఇన్వెస్టర్లకు భరించలేని భారం. ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ వీసా బాగా డబ్బున్నోళ్లకు ప్రీమియం ఆప్షన్గా మారే ఛాన్స్ ఉంది. అయితే దీనిలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే విషయాన్ని ట్రంప్ ఎక్కడా చెప్పలేదు. రష్యాకు చెందిన కుబేరులకు కూడా గోల్డ్ కార్డ్ వీసా అమ్మేందుకు రెడీ అయ్యారు. వాస్తవానికి అమెరికాలో మన ఇండియన్స్ లక్షల మంది ఉన్నారు. వారంతా ఎప్పటి నుంచో గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ వీసా కారణంగా వారంతా టెన్షన్లో పడ్డారు. గతంలో ఎలాగోలా లోన్స్ తీసుకొని ఇన్వెస్టర్లు EB-5 ప్రోగ్రాంకు అర్హత పొందేవారు. ఇప్పుడు స్కిల్స్ ఉన్నా ఎక్కువ డబ్బు పెట్టి కార్డు కొనలేని పరిస్థితి లేదు. కానీ అమెరికా కల నెరవేర్చుకోవాలనుకునే రిచ్ ఇండియన్స్కు ట్రంప్ ఆఫర్ మేలు చేస్తుంది. ఎవరికైతే బాగా డబ్బుండి అమెరికా వెళ్ళి సెటిల్ అవుదామనుకుంటున్నారో వాళ్లకు ట్రంప్ ఆఫర్ బెస్ట్ అని చెప్పాలి. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్ళిన వారికి మాత్రం కష్టమే. ఇప్పట్లో గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం లేదు. ఎవరైనా గ్రీన్ కార్డ్ వస్తుందనుకుంటే వారి భ్రమే. ఇప్పుడున్నది జో బైడెన్ కాదు, ట్రంప్ కాక. సో అమెరికా డాలర్ డ్రీమ్స్ వదులుకోవాల్సిందే. ట్రంప్ తీసుకొచ్చిన ఈ రూల్ అమలు కావాలంటే అంత ఈజీ కాదు. దానికో ప్రాసెస్ ఉంది. అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. కానీ ఒకవేళ ఎవరైనా కోర్టులో క్లెయిమ్ చేస్తే అప్పుడు ఇబ్బంది ఉంటుంది. అంతేకాదు అపోజిషన్ డెమోక్రటిక్ లీడర్లు గొడవ చేస్తే గోల్డ్ కార్డ్ వీసాకు బ్రేకులు పడే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.